నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 23, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 21 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 24 నిమిషములు. ఈ రోజు తిథి నవమి తిథి తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1 గంట 21 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 47 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 35 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 53 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 24 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి 11 గంటల 18 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు ప్రొఫెషనల్ లైఫ్లో మీరు గుర్తింపు పొందడము, మీకంటూ ఒక ఐడెంటిటీ రావడము జరుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజ్ పెరుగుతుంది. ఆగిపోయిన ఏరియర్స్ ఈరోజు అందుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమందికి అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్స్ సమయం కాబట్టి మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే పెట్టుబడులు కనుక పెట్టడం కానీ, లేదు విస్తరణకు కానీ, లేదా కొత్తగా వ్యాపారంలో కానీ రావడానికి ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా చేసినట్టయితే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే చాలా సంతోషకరంగా ఉండబోతోంది. గతంలో ఏవైనా మీకు మాట పట్టింపులు కానీ, విభేదాలు కానీ ఉన్నట్టయితే ఈరోజు సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు కూడా చేసేందుకు సూచనలు ఈరోజు మీకు సూచనప్రాయంగా కనబడతాయి. అయితే మీకు చెప్పదగిన అంటే ఆరోగ్యం గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కొంతమందికి కనబడుతున్నాయి. అంటే గతంలో మరుగున పడి ఉన్నవి ఇప్పుడు అవి తీవ్రతరాన్ని పొందే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించండి లేదా వినండి. దీంతో పాటుగా గోల్డ్ కలర్ కానీ, కాషాయ రంగు కానీ వస్త్రాలు ధరించి ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలంటే కనుక, నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రంగు వస్త్రాలు ధరించి తీసుకున్నట్టయితే విజయంతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పనుల్లో జాగ్రత్తలు పాటించండి. ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. చాలా సంయమనం పాటించండి. గతంలో మీరు ఏదైనా తప్పులు చేసి ఉంటే అవి ఈ రోజు బయటపడి ఐటీ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, మీరు చేసే ఉద్యోగంలోనే మీ ప్రాంతాల్లోనే మీ స్థానంలోనే అవమానాలు, అపకీర్తి పొందే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇక నుంచైనా గతంలో చేసిన తప్పిదాలు తిరిగి మళ్ళా రిపీట్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి. వ్యాపారస్తులకు కొన్ని ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరణకైనా, కొత్తగా రావాలన్నా ఈరోజు చాలా మంచి రోజు. వృధా చేసుకోకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు, జ్వరాలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ సోకే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ, సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన దైవారాధన గణపతిని ఈరోజు తప్పనిసరిగా పూజించండి. గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. 5 గరికమాలలు స్వామివారికి సమర్పించండి. మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి మీరు నిర్ణయం తీసుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. క్షేత్ర దర్శనం చేస్తారు. పనుల్లో విజయాలు మీ ప్రమేయం లేకుండానే విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఏదైనా ధన సంబంధించినవి ఏవైనా పెట్టుబడులు అంటే ఉద్యోగస్తులకు మాత్రమే ఏదైనా డబ్బులు ఇవ్వాలన్నా, రుణాలకు వెళ్ళాలన్నా అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఈ రోజు అస్సలు చేయకండి. ఇచ్చేది ఏది ఈ రోజు చేయకండి. తిరిగి వచ్చే ప్రయత్నం కనపడదు. అయితే వ్యాపారస్తులకు మాత్రం చూసినట్టయితే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ, విస్తరణకు కానీ చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అయితే ఈ కుటుంబపరంగా చూసినట్టయితే గతంలో ఏవైనా కలహాలు కానీ, మాట పట్టింపులు కానీ, విడిపోవడాలు కానీ జరిగితే కనుక ఈరోజు సానుకూలంగా అయ్యి అన్యోన్యమైన వాతావరణం దొరికే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే శారీరక దుర్బలత, నీరసము, నిస్సత్తువ, అలజడి, ఆందోళనతో పాటుగా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీరు లక్ష్మీ అమ్మవారిని ఈరోజు తెల్లని వస్త్రాలు కానీ లేదా గులాబీ రంగు వస్త్రాలను కానీ ధరించి పూజ చేసుకోవడం కానీ, ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీరు ఏదైనా కార్యాచరణ చేయాలన్నా, కొత్తగా ఏదైనా కార్యానికి వెళ్ళినా, ఏ పని చేయాలన్నా ఈరోజు మీకు అడ్డంకులు తప్పనిసరిగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మరికొంతమందికి అంటే నక్షత్ర రీత్యా కొంతమందికి అడ్డంకులు ఉన్నాయి. మరికొంతమందికి మీరేదైనా గతంలో అడ్డంకులు కానీ లేదా ఆటంకాలు కానీ పొంది ఉంటే వారికి ఈరోజు సానుకూలంగా సమస్యలు తీరే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే పెట్టుబడులు పెట్టినా కానీ, విస్తరణ కోసం కానీ, లేదా అంటే ఏదైనా ఒప్పందాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు చాలా బాగుంది. ఆ ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సంతోషకరమైన వార్తలు, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెడతారు. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం ఉంది. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఈరోజు తీసుకోండి. మీరు హనుమాన్ చాలీసాని కనుక 3 సార్లు కానీ 11 సార్లు కానీ చదివినట్టయితే ఎటువంటి గ్రహ దోషాలున్నా లేదా అంటే ప్రయోగ దోషాలున్నా కానీ మీకు తెలియకుండానే మీ మీద జరిగిన ప్రయోగాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఏదైనా కీలకమైన పని మీద బయటికి వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఎరుపు రంగు కానీ, కాషాయ రంగు కానీ వస్త్రాన్ని ధరించి కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.